ఏపీ లిక్కర్ కేసులో నలుగురు నిందితులకు మొదటి రోజు కస్టడీ ముగిసింది. రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను ప్రశ్నించింది సిట్. నిందితులు 8 గంటలకు పైగా పలు అంశాలపై ఆరా తీశారు సిట్ అధికారులు. ఈ కేసులో A1 రాజకేశ్ రెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను విచారించారు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు. స్కామ్లో నలుగురి పాత్ర కీలకంగా ఉందని ఇప్పటికే సిట్ గుర్తించింది. వసూలు చేసిన డబ్బుతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఆస్తులు కొన్నారని సిట్ చీఫ్ ప్రశ్నించారు. లగ్జరీ కార్లు ఎవరి కోసం కొనుగోలు చేశారని క్వశ్చన్ చేశారు. నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిన డబ్బుల గురించి బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఆరా తీశారు. 2019-24 సమయంలో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రిజిస్ట్రార్ శాఖ నుంచి సేకరించింది సిట్. రైట్, మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇవాళ నలుగురు నిందితుల కస్టడీ తొలి రోజు అయితే ముగిసింది. ఉదయం 8 గంటలకి నలుగురిని కూడా కస్టడీకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 గంటల నుంచి 5 గంటల వరకు అయితే విచారణ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే నలుగురు నిందితుల్ని కూడా వైద్య పరీక్షలు నిర్వహించి సబ్ జైలుకి అయితే తరలించే. ప్రధానంగా కూడా ఈ నలుగురి పాత్ర ఎవరైతే రాజకేశ్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ఇలా నలుగురి పాత్ర కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బుల వసూళ్లు, అదేవిధంగా పెట్టుబడులు అంశంలో కీలకంగా ఉందనేది ఇప్పటికే సిట్ గుర్తించింది. విచారణలో గుర్తించిన అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తోనే ఇవాళ విచారణ కొనసాగించినట్టుగైతే మనకి తెలుస్తోంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన కొన్ని వ్యాపార సంస్థలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆ నిందితులకి చూపించి దాని వివరాలు అడిగి ఆ స్కామ్ లో వీళ్ళ పాత్రని నిర్ధారించే ప్రయత్నం వాళ్ళ ద్వారానే చేసే ప్రయత్నం అయితే అధికారులు కూడా చేశారు. దీంతో పాటుగా ఇప్పటికే ఈ డబ్బుల్ని మొత్తంగా కూడా ఖరీదైన ఆస్తులుగా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా గుర్తించారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలను కూడా తెలుసుకునేందుకు ఇవాళ విచారణలో పూర్తి స్థాయిలో సమయం కేటాయించినట్టుగా మనకి తెలుస్తోంది. నిందితుల్ని 100కు పైగా ప్రశ్నలు సిట్ అధికారులు అడిగినట్టుగా సమాచారం కూడా అందుతోంది. గతంలోనే రాజకేశ్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అప్పుడు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇవాళ అతను ఇచ్చిన సమాధానాలు, వీళ్ళ ముగ్గురికి నిందితులు ఇచ్చిన సమాధానాలు, వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకొని మొత్తం మళ్ళీ నలుగురిని కూడా కలిపి ఒకసారి సిట్ అధికారులు విచారించినట్టుగైతే మనకు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో నిందితుల నుంచి సమాచారం వాళ్ళకి ఆ సిట్ అధికారులకు అందటం లేదనేది అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు కూడా 2వ రోజు కస్టడీకి కూడా తీసుకొని నలుగురు నిందితుల్ని రేపు కూడా విచారించబోతా ఉన్నారు.